వచ్చేసే గురుగారు. ఏం లేవు గురుగారు, ఈరోజు శివరాత్రి పండగ కదా. ఆ పుల్లయ్య మామగారు బాగా అన్నం చేసి పప్పు చేసి నెయ్యి వేసి పెడితే తిని కడుపంతా పురిగైంది గురుగారు. అది శివాలయం కేశవా? ఓహో శివాలయమా గురుగారు. కింద కింద ఏంటిది అది? కింద పిచ్చోడా అది గూడే పక్షులరా. పక్షులా గురుగారు? నాకు ఒకటి ఎరెక్క అడుగుతున్నా. చెప్పురా. పైనేమో ఒకటి ఉంది, కిందేమో ఒకటి ఉంది. ఆ రెండు ఏం చేసుకుంటున్నాయి? పిచ్చోడా అవి పక్షులరా. అవి ఏం చేసుకుంటున్నాయి గురుగారు? గుడ్డు పెట్టి పిల్లలు లేపుతారా? ఓహో గుడ్డు పెట్టి పిల్లలు లేపుతారా గురుగారు? కింద ఉండేది ఏ పక్షి, పైన ఉండేది ఏ పక్షి? పిచ్చోడా కింద ఆడపక్షి పైన మగపక్షి. నాకు పిచ్చోడా. ఓహో కింద ఉండేది ఆడపక్షి, పైన ఉండేది మగపక్షి. ఆ రెండింటి వల్ల గుడ్లు పెట్టి పిల్లలు లేస్తాయా గురుగారు? అమ్మవారు ఆడవారే కదా, మీరు మగవారే కదా, మరి అమ్మవారు ఎందుకు గుడ్డు పెట్టి పిల్లలు లేపరు? పక్షులు వేరు మనుషులు వేరే పిచ్చోడా. ఓహో పక్షులైతే పిల్లలు లేస్తాయా గురుగారు? ఒక పద్యం చెప్పురా. పద్యం చెప్పాలనా? నిన్న నేర్చుకున్న పద్యమా? మొన్ననే చెప్పినా కదా. పబ్లిక్ ఓ ఇయాలు చెప్పాలనా? చెప్తా. బలబల రేపుగా చోళవీడు గుండ్ల కమ్మకాడ నల్లని నల్లిని కుమ్మినాను ఎత్తుపోయంగా ఏరులై పారంగా కాటాకు తప్పలేసి దాటినాను గులిగాలు. గుంటలోని రెండు నక్కలను చూసి దొంగలని నేను భయపడినాను. చెరువులోని రెండు చేప పిల్లలను చూసి మా 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 గురువు గారికి ఎగపాకిన. పిచ్చోడా అమ్మగారు ఎవరు చెప్పిరా నీకు? అమ్మగారు గురువులు చెప్పారు. గురువులు బజార్కు పోయి కూరగాయలు తెమ్మని చెప్పారు. మళ్ళీ ఆ కూరగాయలు నాకు గుర్తున్నవని చీటీలో రాసిచ్చారు గురుగారు. ఆ చీటీ ఇదిగో గురుగారు, కూరగాయల లిస్టు. ఇదంతా కూరగాయల లిస్టు గురుగారు, కూరగాయల లిస్టు. ఏంది గురుగారు? అమ్మగారు ఇన్ని కూరగాయలు రాసిస్తున్నారు. నాకు గుర్తున్నావు కానీ కూరగాయలు ఏమేమి చెప్పాలో చెప్పండి. కాసులు అమ్మగారు ఏం చెప్పి లిస్టు చెప్తున్నా? లిస్టు గురుగారు గుర్తులేదు, చెప్పండి మీరు. ఈ కాసుకు బెండకాయ, బెండకాయ, దొండకాయ, మటకాయ, చిక్కుడుకాయ. ఓహో అవి తెమ్మంటారా? సరే తెస్తా గురుగారు. గురుగారు ఒకటి మర్చిపోయినా, అమ్మగారికి అతి ఇష్టమైనది అంత లావు అంత ఒడుగుండి కింద ఊగుతుంటదే అది పొట్లకాయ. ఓ పొట్లకాయ. ఆ పొట్లకాయ కూడా రమ్మన్నారు గురుగారు, తీసుకొస్తా గురుగారు. కాసులన్నీ కలిసిపోయినాయి ఓ గురువుగారు, కాసులన్నీ కలిసిపోయినాయి.
గాజులన్నీ కలిసిపోయినాయి గురుగారు. కొన్ని తెలిసి తెలియకుండా కానీ అన్ని సర్చ్ చేసుకుంటారు అమ్మగారు. ఆ లిస్టే ఈ లిస్టు. అదేనా గులుగలు? సరే గులుగలు, నేను కూలగాలు చేసి అమ్మగారికి ఇస్తా, తర్వాత చూద్దాము. కన్ను తిరిగాదురా. ఈ కన్ను గులుగలు, ఈ కన్ను, ఈ కన్ను నిన్న ఈరోజు యామయ్య స్వామి బాగా శివరాత్రికి చేస్తున్నాడు కదా, నేను అచ్చంపేట పోయింది నిన్న, మనం తద్దినం పెట్టినామా, ఆ శయనంబడి వస్తుంటే వచ్చి 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 ఆడికి వచ్చేసరికి ఆ గలీజు చిన్న కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పిల్లకి ఏదో ముహూర్తం పెట్టాలంట. ఆ ముహూర్తం పెట్టొచ్చుంటే ఆ కంది కొమ్మ తగిలింది గురుగారు. దాన్ని ఏం చేద్దామో తెలుసా గురుగారు? కళ్ళు వదులుకున్న కంది కొమ్మను ఇన్ని విధాలుగా చేస్తేనే మన పగ తీరుతుంది. సరే మంత్రాలు నేర్పియండి గురువారు. ఓ వంకాయ నమః, ఓ మిల్లగాయ, ఓ బాబుల మనవాడు మాతో పాటు వారు మా కళాకారుల అందులకు 200% వారి వారి కుటుంబాలకు వీర విమర్శలు కోరుతున్నాం. మళ్ళీ క్యాకే రాన్న క్యాకేసిరా మళ్ళీ క్యాకేసి నేను ఎగురుతా క్యాకే
సోళ్ళవీడులో వదిలిపెట్టిన దున్నపోతు గురుగారు ఊరి మీద వదిలిపెట్టిన దున్నపోతు గురుగారు. సార్వజనులకు ఇప్పుడు నాను చెప్పబోయేది ఏంది అంటే, మన సోలవీడు గ్రామంలో బ్రహ్మయ్య గోరి నాటకం యాత్రలు కదా, నిద్రపోయేళ్ళంతా ఇక్కడే ఉండి మెలుగుతో ఉన్న వాళ్ళంతా ఇల్లు ఏంది అంట అతగుతురాదేనయ్యా. అదేనయ్యా, పువ్వులేటి పుత్తులు ఈ ఏంటి పన్నులు కట్టినరటియా. కట్టినరా అంట. అయితే చెప్పు తినయా. రేపు పొద్దు పొడిసే కల్లా కట్టకపోతే ఏంటి పెట్టేది? అదేనటియా చిత్తులుగా. ఓహో. రేపు పొద్దు పొడిసే కల్లా కట్టకపోతే నీళ్ళలో ఇరిగిపోయిన మంచాలు, పగిలిపోయిన కంచాలు, కట్టాబెట్టని బర్రెలు, ఘాటి కిందికి రాని ఎద్దులు, 3 గళ్ళ ముసలమ్మలను వీళ్ళందరినీ నడిపడట్లో నిలబెట్టి నీళ్ళలో నింటారో. సాములో ఈ రాజాంతమంతా ఎందుకియా? ఇంతకు నువ్వు ఎవరా? ఈ ఊరి ఎట్టి కక్కని కదా. గులుగాలు చెప్పురా శిష్య. ఇది దున్నపోతు కాదు, మన ఊరి ఎట్టి కక్కలు గులుగాలు. ఏంది ఎలక తెచ్చిన వాసన వస్తుంది గురుగారు. ఓహో, ఈ దగ్గర నా వాసన. పెద్దింటోడు వస్తుంటే తప్పుకోరేందట్టియా. తప్పుకోండి. వాసనంటారు, బహుదోషమంటారు. వాసనంటారు, బహుదోషమంటారు. చెప్పకుంటే తొలగిపోనిండయ్యా దొరలు. కుక్కలను కట్టేసుకుండయ్యా. కుక్కలను కట్టేసుకుండ. అయితే పనులు కట్టమంటారు వీరు. ఏంది దగ్గరికి వస్తుంటే దూరం పోతుండ్రు. నీ దగ్గర వాసన వస్తుంది. ఎన్ని రోజులైంది కదా స్నానం చేయక? ఏమయ్యా స్నానం చేయక వాసన రా. మీరు సత్య మిమ్మల్ని తీసుకుపోయి బూడ్చిపెట్టేది మా దగ్గర వాసన అంటారు. నేను చస్తే నేను చూస్తున్నామా? చెప్పు. దేవతలు దైవాలు మీకేమధ్య ఉండేది
ఏంటిది? మాకు లేరా? ఏంటిది? వాళ్ళెవరో మేము చెబుతా. చెప్పు. ఇనుకోండి సామా. ఇనుకున్నా కమ్మ దొరకన్నా గంగమ్మ. హలో! ఇనుకున్నా కమ్మ దొరకన్నా గంగమ్మ. శవంగు పిల్లరమ్మ నందనమ్మ తొలగిపో. నీ దండం చేస్తున్నా దూరం ఉందిరా. ఏది గట్టిగా వాసన రా. ఏమయ్యా వాసన రా. మీకు లేని కులము నాకు వచ్చిందని మీరు ఉన్న నేల మీదనే నేను నడుస్తున్నా. అందులో మీకు మోడింది మీకు లేని కులము నాకు లేదంటియా. చెప్పురా ఉంటే. ఈ భూమి మీదనే మీరు నడుస్తున్నారు, అదే భూమి మీద నేను నడుస్తున్నా. అయితే నీకు మాకు తేడరా. నువ్వు మీరు పోసుకుంటే నీళ్ళు పోసుకుంటావురా. అది నేను పీల్చే గాలినే గాలి నీరు లేదురా. నేను పిలుస్తున్నా. తేడా ఏమిటో చెప్పమంటే చెప్పురా. తేడా ఏంటి? గాలి. అయితే ఇనుకో చాలే కదట్టిగా తాలేనా? దూరంగా ఉండరా. నువ్వు రోజు వద్దురా. నీతిలో నిశ్చించురా. అయితే మొత్తం నువ్వే గొప్ప అంటావు అంతేనా?
దేవతలు దైవాలను మీరేనంటే కొలిసేది. ఆ, కుక్కను కోతిని కొలుసుకుంటారో, పందుకి నందుకు పూజ చేస్తారో, కుక్కను కోతిని కొలుసుకుంటారో, పందుకి నందుకు పూజ చాటి మానవుడు ఎదురవుతాడు. ఏమయ్యో దా సాధు మానవుడు ఎదురవుతాను. రాండియా. ఓయ్ నువ్వు దూరం ఉన్నమాడైతే మేము వస్తాం రా. మేము లేత రాము, మేము రాము. మీకు మాకు చాలా ఎడగుడాలి. ఏలంగా ఉండాలి. అంతేనటియా? అంతే. మేము అయితే నీకు మాకు ఏడమంటావు. ఆ. కాదురా, మీరు కుక్కలు తింటారు, కోళ్ళు తింటారు, దిబ్బ మీద ఏమేమి తింటారా? మీ బ్రాహ్మణం ఓం నమః ఓం శివాయ రా, నీకు మాకు చెప్తారా? సాములు ఒక్కసారి దగ్గరికి వచ్చి ఓం నమః శివాయ అని దగ్గరగా అనుస్వామి, నోరు తీరకుండా స్పష్టంగా అను ఒకసారి. ఓం నమ శివాయ. ఓయ్. ఓం నమ శివాయ. అయితే కుల వృత్తాంతాలు మీకు ఉన్నాయంటావు. ఉన్నాయి. ఉన్నాయి. ఆ కుల విమర్శలు ఆ, నేను చెబుతా, చెప్పు. చెప్పు. జాగ్రత్తగా ఆలకించండి. చెప్పు. మానవాణ్ణి అడుక్కునేది డొక్కలవాడు, డొక్కలవాణ్ణి అడుక్కునేది మూగలవాడు, అది మూగలవాణ్ణి అడుక్కునేది శపల మూగలవాడు, మోగలవాడు. శపల మూగలవాణ్ణి అడుక్కునేది శపల చోరకుడు, ఆ, శపల చోరకుడు చెల్లెలు ఊర్వశి, ఊర్వశి. ఊర్వశిని పొందినవాడు బ్రహ్మ, బ్రహ్మ. బ్రహ్మకు పుట్టినవాడు వశిష్ఠుడు, వశిష్ఠుడు. వశిష్ఠుడు కృతాయుగమున హరిశ్చంద్రుల వారికి కులగురువు కదా. ఓహో, ఆ రూట్లో వచ్చినవా? అట్టినే శ్వేతాయుగమున ఆ, శ్రీరామచంద్రుల వారికి కులగురువు. ఆ, అట్టు వశిష్ఠుల భార్య చండాలి, ఆ, చండాలి కుమారుడు శక్తి, ఆ, శక్తి భార్య శబలాత్మ, ఆ. శబలాత్మ కుమారుడు పరాశురుడు, సరే. పరాశురుడు కుమారుడు కైవర్తి. కైవర్తి. ఈ కైవర్తికి పుట్టినోడు వ్యాసుడు. వ్యాసుడు. ఈ వ్యాసులకు పుట్టినోడే పాండురాజులు ధృతరాష్ట్రులు. ఒరి కక్క, వేద పండితులమైన మాకే తెలియని విషయాలు నీకు చాలా తెలిసే. మరే అంత పెద్ద పెద్దోరి కులాలు ఇంత గందరగోళంగా ఉంటే మరి మాకెందుకు కులం లేదనవే? ఒరే కక్క, వశిష్ఠుడు ముసికి పుట్టెను, బోలెంత వాళ్ళకి పుట్టెను. వశిష్ఠుడు ముసికి పుట్టెను, బోలెంత వాళ్ళకి పుట్టెను. ఈగలాగు చేత వేషములకి కరంచేతినాలు వేడబడిగే. ఒక్క మీద అరుణ్యాతి మిల్లాలి అంటావు. తానా నీయే నీయే కులమేలా ఉన్నది మాయా. తానే సాములలో మీకేమంటే ఆ ఇంటికి పోతే గంపెడి కూడు వండి పెడతారు మీకు. చీకటి పొద్దున్నకు వచ్చిన ఇంటికాడ నా ముత్తికి కాసిని నూకలిచ్చొస్తానని పొద్దెక్కి బారెడైంది. ఇంతవరకు నేను కొంపకు చేరగా ఏమంటదో ఏమో సామలారా. అయితే గురువుగారు, ఇదేందో పెద్ద అవుతుంది, చిన్నగా మనం సర్దుకొని వెళ్ళిపోదాం పదండి. ఏయ్! నిన్ననే కరెంట్గా పెద్ద గుండెకాయ తీసుకొచ్చి పెట్టింది. నా ముత్తికి అదేనా పని చేయదంటయ్యా. నా యాడిది ఆడదాన్ని పోసాల కదా కదిలి
సంగతి ఏదో దానికి చూపిస్తే ఇవాళ ఈ మక్కలు ఇరగొడతానే రాము చేశాయా ఓ సావులారా, మా మామని చూసారంటే మీరు ఏం చెప్పే సావులారా, మా మామని చూడలేదంటే మీరా? ఈ పక్కకు రా. మీ ఆయన ఎట్లా ఉంటాడు మీ ఆయన? చెప్పాల్సిందే మామా. చెప్పారా? బుర్ర మీసాలు, బొడ్లో కత్తి, రింగు రింగులు జుట్టు ఉంటది మా మామకే. ఇంట్లో కత్తి ఆ ఈ 3 రకాలు ఉంటాయి. ఉన్నాయి మామా. 3 ఒకసారి ఉంటాయి, ఇడిగడి ఉంటాయి అమ్మ, నాకు తెలియదు. నీకెట్టుంటాయి మామ ఎటకారంగా అడుగుతున్నావా? నువ్వంటే 3 ఉంటాయి నాకు అర్థం కాక. 3 అంటే ఆ. నీకు తెలియదంటే నీకా? నాకు తెలియక మా మా మంచి పనోడి అనిక. మంచి పనివాడా? ఆ అమ్మా 3 పనులు చేస్తాడు, పెట్టేది, కొట్టేది, తట్టేది. అదే నేను అడిగేది. 3 అంటే మాకు వివరంగా చెప్తే ఏందేని చెప్పాల్సిందే స్వామి. చెప్పాల్సిందే. పెట్టేదంటే మెడిం బిల్ల, కొట్టేదంటే తప్పిడి పలక. ఓహో అది ఏదో ఎవరు తిరణాలైనా మా మామ తప్ప నుంచి తప్పిడి పలక ఎవరు కొట్టరియా. మంచి పనోళ్ళే. మంచి పనోళ్ళు. పెళ్ళై 10 ఏళ్ళు అయింది. అయితే ఏమైంది నీకు? ఇది బాగిను. చెప్పు. పెళ్ళై 10 ఏళ్ళు అయితే ఆ. ఇప్పటికొక కోన్ లేడియా. ఇట్టే చేస్తున్నారు అంటే మనోళ్ళంతా కాపరాలా. అయితే ఏం చేయలేదా మీ భర్త? ఏం న్యాయం జరగట్లేదుయా. అసలు నువ్వు ఎవరమ్మా మాకు అర్థం అక్కడ కాలేదు. పెళ్ళాని ముత్తినేయ నేనా నా బాధ చెప్పుకుందామని శివరాత్రి పూట ఏదైనా న్యాయం జరుగుద్దని వచ్చానయ్యా మన ఆకవీడు గ్రామానికి. సరే సరే చేస్తాంలే, నువ్వు వచ్చిన పని కానీ. సరేలే సోదరా. దండమయ్య, దండమయ్య సామలారా. దండమయ్య, దండమయ్య సామలారా.
మా మామని చూసావంటే నువ్వా ఇందాకే చెప్పాక స్వాములారా మీ ఆయన ఇస్తారు కెమెరా ఎక్కడికి పోయింది ఒకటి ఆకేసి ఒకటి జరుగమ్మా ఎక్కడ ఉండడు ఏం చెప్పేస్తామే ఇంట్లో ఇత్తులు లేవురా మామ అంటే ఊరి మీద పోయాడు పొద్దుననంగా పోయాడు తాగుపోసి సచ్చినోడు ఈ కాపురం వద్దు ఏమొద్దు కానీ ఇంత కోపంగా నువ్వు మా మామ వచ్చినాక ఏదో ఒకటి న్యాయం చెయ్య నువ్వు స్వాములారా నేను బాగా చేస్తాను అమ్మ నీకు. ఓ పిన్నమ్మ పెద్దమ్మ మీరంట చెప్పండి కపురమంతా కరువుల సంత. ఎన్నాళ్ళే కపురాలు ఎన్నాళ్ళే కపురాలు ఓ సావలారా ఓ కక్కయ్య మామ ఎవరికొచ్చాడమ్మా ఈ తాగుబోసి వచ్చాడు పొద్దున పోయాడు వీడు దూడు తగల ఎవరికొచ్చాడు ఓ కక్కయ్య మామ ఓ మామ నేనేమి చేస్తున్నా భగవతి దేవుడా మొగుడు కాదు బాబు. నా మొగుడు
కొంప నాదేనటియా శ్యామలు అపన్న తండాలన్న అందరికీ తండాలన్న అపన్న తండాలన్న అందరికీ తండాలన్న తగుపోతున్నో నిజం కొనుక్కొని వస్తాదన్న అపన్న తండాలన్న ఈ కొంప నాదే నటియా నాదే తాజాకు కప్పు ఈటాకు దల్లు ఈ కొంప నాకు కాకపోతే ఈ ఊళ్ళో ఏడుకుంటుందంటయ్యా తాగితే కళ్ళే తాగాల నా యాది ఇంటికి పోయి తంతే పెళ్ళానేదన్నాలా అది కలో తాగబోలేర్రా ఇక కదు కలో తాగబోలేర్రా కలో తాగబోలేర్రా ఇక కదు కలో తాగబోలేర్రా కలైన తాగాలి కలానిదన్నా కలైన పాదాలు ఫలానిదన్నా, పైమంది చూడాలి పగలెరగదన్నా, కళ్ళే తాగబోలేర్రా. సారాలు తాగబోలేర్రా, ఇక అక్కడే సారాలు తాగబోలేర్రా. సారాలు తాగబోలేర్రా, ఇక అక్కడే సారాలు తాగబోలేర్రా. సారాలు తాగినోడు మళ్ళొదలగా, సారాలు తాగబోలేర్రా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అసలు విషయం మరిచేపోయిన సామలార తాగిన మైకములో నా ముత్తి నిన్న రాత్రిరల్లా పంపించింది నన్ను పొద్దున్నే నూకలు తీసుకురా స్వామి అని. మధ్యాహ్నం 12 అవుతుంది, ఇంతవరకు నా ముత్తికి నూకలు తీసుకుపోలే. ఇంట్లోకి పోతే నా ఈ ఆడది కసపిసలాడుతుంది. నన్నేమంటుంది, ఇంతలా మీసం పుట్టింది ఈ ఎత్తికెక్కడు కాస్త సుక్కేసుకుంటే ఊర్లో పిల్లలు ముసలాళ్ళు ఎవరు నాకు భయపడరు. అట్టది నన్ను లెక్క చేయదా సామలారా. ఒక్కసారి నా ముత్తిని బలకరించుకుంటా. అమ్మో ఆశా ముత్యా. అయ్యో ఇది ఏదో తేడా ఉంది, నన్నే లెక్క చేయదుగా ఇది. ఇంతమంది సమ్ముతుంది ఎట్టికక్కడు ఎంతనక ఓననక కురిసే పామనక కలిసే తేలనక చేసుకొచ్చి పెడితే తిని తెగ బలిసి నన్ను లెక్క చేయదా. బద్దలైందిరా తండ్రి సావుని అయ్య నా ఏటు పడితే పోసాతో కూడా పోసాతో కూడా కదిలినట్టనే. ఎద్దు మీసాల ముద్దు మొగుడా పొద్దున
గంజులు మావా అచ్చ ముత్య గంజి కాసిపోయే ముత్తారని వస్తుంది ఏ నిన్ను బాగలగోయ్య ఏం పెట్టేది మావా ముత్య నేను ఊళ్ళోకి పోతా నీకు ఏం చెప్పింది ఏం చెప్పిన మావా అది కాదు 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 ఆ ముసలాయన దగ్గరకు పోయి పెట్టించుకోమని చెప్పరా ముసలాయన ఆ ముసలాయనకు పేరు లేదంటే మావా అదేలే ముత్త మీ మామ మేరగించులో పంపించాడు కదా నాకు లేవదు ఇను మావా నాకు లేవదు ఆయన గారు కొడుకు వస్తే కానీ లేదు పెడతానంటున్నాడు ఏంది ఆ ఇడ్డురము ఆయనకు లేవదంట ఆయన కొడుకొచ్చే లేపేస్తారంట ఆయనకు లేవది ఏంది ఆయన కొడుకు మావు నీకన్నీ అనుమానమే గోతం లేవే ముసలోడు కదా ఏం లేపు పెడతాడు ముసలోడు లేపు పెడతారా నువ్వు చెప్పు యాన్వా చేసేది ఏంటిది అది గోతం లే మావా గోతం నేను ఇక నువ్వేమనుకున్నావే అదేంటిని సరే ఇంత కాలకు లేచిందటిని ఎట్టలే మావా ముత్తే ఇంకో కాపు గారికి ఇంటికి వెళ్ళా మావా అసలు మీ మామ పని చేసింది ఎప్పుడు నేను పెట్టేది ఎప్పుడు అమ్మాయి నీక ఖాతానే మానుకోమంటున్నారు మావా ఏంది ముత్య ఆయన ఖాతా మానుకోమన్నాడా అవును మావా ఖాతా మానుకోమంటానికి ఆయన ఎవడు మానుకోవటానికి నానెవడిని ఎవరు మావా నువ్వా ఆ ఖాతా నిన్న పుట్టిందా మొన్న పుట్టిందా మరి ఎప్పుడు పుట్టింది చెప్పు మావా ఖాతా ముక్కోగల నాటి ఖాత గందా ఎట్ట మానుకోమన్నాడంట ఏమో మావా మొన్న వాళ్ళ పెద్దబ్బాయి వస్తే మెడానికి మేకులేసి పంపించిన వాళ్ళ చిన్నబ్బాయి వస్తే ఉండటానికి గోడ దొరికి పంపించిన వాళ్ళ ముసలమ్మ వస్తే మెడానికి బాగా మేకులేసి పంపించింది కదా ఇంకెట్ట చేయాలనే పని ఏమో మావా వాళ్ళు పెద్దోళ్ళు మరి వాళ్ళ సంగతి నీకే తెలియాలి మావ నాకేం తెలుసు మావా అది సరే గాని ముత్య చెప్పు మావా ఇంట్లో ఇంతకు నూకలు కాంచినవా లేదంటే గంజి నీళ్ళు ఏం కాల్చాలి మావ చెప్పు మావా ముత్య చెప్పు మావా సరే కాదు మావా ఏనాడైనా ఏ రోజైనా పెట్టావంటే నువ్వు ఏందయ్యా ఈ దూరము ఏనాడైనా ఇంకోసారి చెప్పి వాళ్ళకి అర్థం కావట్లేదంట ఇదిగో మావా ఏనాడైనా ఏ రోజైనా పెట్టావంటే నువ్వు అసముత్య నేను కాకపోతే ఈ ఊళ్ళో ఎవరు పెడతారే నీకు మరి నేను అదే కదంట మావ సందకాడి నుంచి మొత్తుకొని ఏడుస్తుంది నువ్వు ఏడితే నా కడుపులో మణిపాద్య ముత్య అంతేలే మావా నీ కడుపు మంట తప్ప నుంచి ఇంకేముంది చెప్పు మావా ముత్య నీ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నదో ఈ జనాలకు తెలియదండి సరేలే మావా ఓరి మావా! ఎత్తు చూడుక కొండము చూడు
ఈ రోజు నిన్ను చూస్తుంటే నాకు ఎట్టుందో తెలుసు నా ముత్య. ఆహా! ఆనందంతో నా మనసు ఉయ్యాలనుగుతున్నది ముత్య. నీకు ఏదైనా తెచ్చి పెట్టాలనుంది ముత్య. అందమైన దానా, నీ అందమంతా చూసి మురిసిపోయానా. అందమైన భామ తన మామ లాంటి కన్నా, మనదే ఆ గాజులన్నీ ఆ రైతాలన్నీ వేసుకురావే. నువ్వంటే నాకు ఎంత ప్రేమ నేను చూపించాను కానీ ముత్య. అవును మావా, నా మీద ప్రేమ ఏంటో ఒక్కసారి చూపించవే. పెళ్ళై మనకి ఎన్నేళ్ళు నువ్వు చెప్పు మావా. అయిందే దగ్గరగా 25 ఏళ్ళు అయిందే. నడకల
గెలవాలి నువ్వు నేను ఏలాలిలో వచ్చారంట మావా. మనం వెళ్దాం మావా, మనకు కోన్ లేడు కదా, దయచేస్తాడేమో అడుగుదాం మావా. అయితే ముత్య నేను పోయి ఆ స్వాములోని సత్యమేదో నా కళ్ళారా చూసి ఆ తర్వాత వచ్చి నేను తీసుకాని కాని పోతా ముత్య. సరే మావా. భక్త మహాశివుడు విజ్ఞప్తి. ఇప్పుడు పోసిన ఉంటుందయా, శ్రీ రామాంజనేయ యుద్ధం పాత్రధారి ఆంజనేయ స్వామి పాత్రధారి ఆయన పూలశివుడు చాలా రసవస్త్రంగా పాడతాడు, బ్రహ్మాండమైన గాత్రధారి. ఆ పూలశివుడు తిలకించి ఆ ఉయ్యాల పాట ఆలకించి
ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళితే మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకు మీ పంటలకు మీ పాడి పంటలకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు సిద్ధించునుగా కానీ ఆ శ్రీ వీర మధ్వేశ్వర పోతులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీస్సులు మీ మీద ఎల్లవేళలా ఉండాలని మరి కోరుతున్నాము. తులసి చాలా రసవస్తరమైన ఘట్టం.